హాయ్ ఆల్, ఈ వీడియోలో మనం క్రియేట్ ఏ డేటా క్లాస్ ఆర్ డేటా టైప్ బై నేమ్ వెహికల్ విత్ ప్రాపర్టీస్ VIN means vehicle identification number, VRN vehicle registration number, company and model and year of Y is not working for me, that's the problem. Okay, so here also Y required, right? Okay, ఫస్ట్ మనం డేటా క్లాస్ క్రియేట్ చేయాలి. తర్వాత ఆ డేటా క్లాస్ నుంచి ఓకే ఆ డేటా క్లాస్ నుంచి వచ్చి ఒక UI స్క్రీన్ క్రియేట్ చేయాలి. మనం ముందు UI స్క్రీన్లో కస్టమర్ డీటెయిల్స్ UI స్క్రీన్ డిజైన్ చేసాం కదా, దాని పక్కనే వెహికల్ డీటెయిల్స్ని ఎంటర్ చేయడానికి కూడా మనకి ఒక UI స్క్రీన్ అనేది రావాలి. ఇది సబ్మిట్ చేశాక అది రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అసలు డేటా క్లాస్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఆర్గనైజింగ్ ద థింగ్స్ అనమాట. సో మనకి ఇప్పుడు వర్క్ క్లాస్ ఉంది కదా, వర్క్ క్లాస్ ఉంది. సో ఓకే, ఇది మన వర్క్ క్లాసు. మనం ఇందులో ఆర్గనైజేషన్ క్లాస్లో మనం చూసుకుంటే ప్రాపర్టీస్ క్రియేట్ చేసి వదిలేసాం. ఓకే, ప్రాపర్టీస్ ఎందులో క్రియేట్ చేస్తాం, ప్రాపర్టీస్ ఆర్ క్రియేటెడ్ అండర్ డేటా మోడల్ కేటగిరీ, రైట్? వెయిట్, ఓకే. ఈ ప్రాపర్టీస్ అన్ని దేనికి సంబంధించినవి, మనకి కస్టమర్ డీటెయిల్స్ సంబంధించినవి. నేను ఇప్పుడు ఇది మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, వెహికల్ ప్రాపర్టీస్ కూడా క్రియేట్ చేయాలి. సో అవి కూడా నేను ఇక్కడ క్రియేట్ చేసి పడేసాను అనుకోండి, అన్ని మిక్స్ అయిపోతాయి. ఏ క్లాస్కి ఏ ప్రాపర్టీ, అది ఏ సెక్షన్కి మనకి ఏ ట్రాన్సాక్షన్కి, లైక్ కస్టమర్ డీటెయిల్స్ కలెక్ట్ చేసే స్క్రీన్కి ఏ ప్రాపర్టీస్, లేదా వెహికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసేందుకు ఏ ప్రాపర్టీస్ అనేవి నెక్స్ట్ ఎవడైనా చూసినోడికి అర్థం కాదనమాట. సో దానికోసం మనకి డేటా మోడలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. డేటా మోడలింగ్లో ఫస్ట్ డేటా క్లాస్ క్రియేట్ చేసి మనం ఆ డేటా క్లాస్ని మన వర్క్ క్లాస్లోకి కాల్ చేస్తాం, వర్క్ క్లాస్లో ఎగ్జిక్యూట్ చేసి ఎంబెడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి ఆర్గనైజ్ మనకి ఈ ప్రాపర్టీస్ అనేవి ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ డేటా మోడల్ అంటే ఏం లేదు, నేమింగ్ కన్వెన్షన్గా మనకి ఇప్పుడు నేను ఇక్కడ ఏమైనా ఉంది, ఇది ఈ ప్రాపర్టీస్ అన్ని దేనికి సంబంధించినవి, కస్టమర్ డీటెయిల్స్వి. సో నేను కస్టమర్ డీటెయిల్స్ అనే ఒక క్లాస్ని డేటా క్లాస్ని క్రియేట్ చేస్తా. నెక్స్ట్ వచ్చి దాన్ని ఏమంటారు, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వెహికల్ క్లాస్ ఉంది. ఆ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని నేను వెహికల్ డేటా క్లాస్ అని క్రియేట్ చేసి ఆ డేటా క్లాస్లో ఓన్లీ వెహికల్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, కస్టమర్ డీటెయిల్స్కి సంబంధించిన ప్రాపర్టీలో ఉంటాయి. ఇలా మనం ఈజీగా ఆర్గనైజ్ చేయడం కోసం డేటా క్లాసెస్ అని డేటా మోడలింగ్ అనే కాన్సెప్ట్ మనకి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నాకు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, క్రియేట్ ఏ డేటా క్లాస్ బై నేమ్ vehicle with properties VIN number with vehicle identification number, VRN with vehicle registration number, company, model of the bike or model of the vehicle, ఏదో ఒకటి, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కలర్, ఏదో. సో ది ప్రాపర్టీస్ అనేవి సోదులేండి, నేమ్స్. సో ఇవి మీరు పెద్ద బోదర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సి. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే డేటా టైప్. సో నేను ముందు వీడియోలో చెప్పాను, ఇక్కడ నుంచి కూడా క్లాస్ క్రియేట్ చేసేయచ్చు అని. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మీదే చేయాలి, ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి. ఇక్కడ ఈ వర్క్ తీసి సో చేయొచ్చు మనం, కానీ వర్క్ తీసి క్రియేట్ న్యూ క్లాస్లోకి వెళ్ళి చేయొచ్చు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మీద. ఎలా, అది చెప్పాను కదా ముందు, క్రియేట్లోకి వెళ్ళి సిస్అడ్మిన్ లోపలికి వెళ్ళి చేయాలి. సో కానీ నేను ఇప్పుడు అలా చేయకుండా సింపుల్గా మనకి డేటా టైప్స్లోకి వెళ్ళండి. డేటా టైప్స్లోకి వెళ్ళాక ఇక్కడ క్లిక్ చేయండి, యాడ్ డేటా టైప్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి చేసుకోవడం ఈజీ. సో లేబుల్ వచ్చి నేను ఏ పేరు చెప్పాను, వెహికల్ అని చెప్పాను. ఓకే, ఇది కూడా వెహికల్ అని ఇచ్చేసేయండి, వదిలేసండి. ఓకే, అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. ఇది మనకి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మీద క్రియేట్ అవుతుందా లేదా చూసుకోండి. మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఆటో ఇన్సూరెన్స్ కాబట్టి ఓకే, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మీద క్రియేట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ రూల్ సెట్స్నే తీసుకుంటుంది. సో ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సబ్మిట్ కొట్టేసి
సబ్మిట్. మనకిప్పుడు ఒక కొత్త విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అసలు డేటా మోడలింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. కస్టమర్ డీటెయిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కస్టమర్ సెక్షన్ క్లాస్లో ఉంచుకుంటాం, కస్టమర్ డేటా క్లాస్లో. అలాగే వెహికల్కి సంబంధించినవన్నీ వెహికల్ డేటా క్లాస్లో. ఆ తర్వాత వెహికల్ బదులు ట్రాన్సాక్షన్ వచ్చింది, ట్రాన్సాక్షన్ క్లాస్లో ఉంచుకుంటాం. అడ్రస్ వచ్చింది, అడ్రస్ క్లాస్లో ఉంచుకుంటాం. ఇలా మనము ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడం కోసం వాడుతాం. అచ్చా, ఓకే. ఇక్కడ సో యాడ్ ఫీల్డ్ క్లిక్ చేయండి. ఫీల్డ్ నేమ్ అంటే ప్రాపర్టీ. ఫీల్డ్ నేమ్ అని వచ్చిందంటే ప్రాపర్టీ, గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? విఐఎన్. ఓకే, సబ్మిట్. ఇవి అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. మన లెటర్స్ ఎన్ని ఇవ్వాలి, ఆ సోది మొత్తం ఉంటుంది. అది మొత్తం ఇప్పుడు అవసరం లేదు. ఓకే, సబ్మిట్. మళ్ళీ యాడ్ ఫీల్డ్ విఆర్ఎన్, సబ్మిట్ అండ్ యాడ్ అనదర్. విఆర్ఎన్ తర్వాత చెప్పండి. విఆర్ఎన్ తర్వాత ఇంకేమి ఇచ్చాను నేను? కంపెనీ. కంపెనీ, ఓకే, సబ్మిట్ అండ్ అనదర్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాను? మోడల్. సబ్మిట్ అండ్ యాడ్ అనదర్. మోడల్ తర్వాత ఏం తీసుకోమన్నాను? కాపీ పేస్ట్ చేసి పడేయండి అబ్బా. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది ఇంటిజర్ కదా, ఇంటిజర్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ కాలర్ అన్నానా? అచ్చా, ఓకే. సో కలర్ వచ్చి టెక్స్టే ఉంచండి. టైప్ ఇచ్చుకోవడం అంతే. ఓకే, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్, అక్కడ మొన్న మనం చేసాం కదా ప్రాపర్టీస్, అలానే సబ్మిట్ చేసాం. సో ఇవి మనకి క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, సేవ్ చేయండి. ఓకే, నాకు ఇప్పుడు ఇవి క్రియేట్ అయ్యాయా లేదా తెలియాలంటే ఇక్కడికి వెళ్ళండి, రీఫ్రెష్ ఆల్. సో డేటా లేయర్, రిఫ్రెష్ ఆల్. వెహికల్, వెహికల్ అనేది వచ్చింది కదా. డేటా మోడల్, ప్రాపర్టీస్, జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. అది మనకి అలా రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? క్రియేట్ ఏ యూఐ స్క్రీన్ బై యాడింగ్ కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ వెహికల్ డీటెయిల్స్ అన్నాడు. ఓకే,
మనకి ఇప్పుడు యూఐ స్క్రీన్ డిజైన్ చేయాలంటే సో నెక్స్ట్ ఏం తెలియాలంటే మీకు పేజెస్ కాన్సెప్ట్ తెలియాలి. ఈ పేజ్ ఎందుకు అంటే నాకు యూఐ స్క్రీన్ ఎప్పుడు కూడా నేను ఎక్కడ డిజైన్ చేస్తాను అది ఇంప్లిమెంటేషన్ అది ట్రాన్సాక్షన్ రన్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ వర్క్ క్లాస్లో డిజైన్ చేసుకొని వెళ్ళిపోతాను, ఫ్లోని ఇక్కడ కాల్ చేస్తాను. కానీ మనకు సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఫ్లోని కాల్ చేస్తాం బాగుంది, ఫ్లోని కాల్ చేశాక నీకు సమస్య ఎప్పుడు వస్తుందంటే ఆ ఫ్లో అనేది దేనికి రిలేటెడ్, ఇంప్లిమెంటెడ్ వర్క్ క్లాస్ మీద క్రియేట్ చేసాం అంటే వర్క్ క్లాస్లో ఉండే రూల్స్ అన్ని రూల్స్ని ఇది తీసుకుంటుంది ఎందుకంటే ఇన్హెరిట్ అయి ఉంటాయి. కానీ మనకిప్పుడు నేను ఇది ఇప్పుడు కొత్త క్లాస్లో క్రియేట్ చేస్తాను, నేను వెహికల్ అనేది కొత్త క్లాస్ క్రియేట్ చేశాను. సో అందులో తీసుకోవడం అనేది జరగదు, అందులో ఇందులోకి రావు ఎందుకంటే ఇన్హెరిటెన్స్ ఉండదన్నమాట. సో ఇన్హెరిటెన్స్ రావడానికి మనం ఏం చేయాలి, ఈ ప్రాపర్టీస్ని అందులో తీసుకోలేము. ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ అనేవి వెహికల్ క్లాస్లో ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ఏమో నేను చేసేవేమో వర్క్ క్లాస్లో చేయలేదు, నేను అవి రావు. అప్పుడు ఏం చేయాలి, పేజెస్లో పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ని మాత్రం ఇందులో నుంచి యాక్సెస్ చేయాలి. సో ఆ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము పేజ్ క్రియేట్ చేసి ఈ పేజ్ని సెక్షన్లోకి కాల్ చేయాలి, డైరెక్ట్గా ప్రాపర్టీస్ని కాల్ చేయలేము. సో ఎలా అంటే మనం ఇప్పుడు అల్టిమేట్గా మనం ఫ్లోని ఇక్కడే క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడే సెక్షన్ క్రియేట్ చేయాలి, ఈ సెక్షన్లో ఆ ఫ్లోని కాల్ చేయాలి కాబట్టి చూడండి పోనీ ట్రై చేద్దాం మనం వస్తుందా రాదని. క్రియేట్ యూఐ ఇంటర్ఫేస్, ఇంతే కదా, జనరల్గా ఇదే చేయాలి. లోడ్ అవుతుందా? క్రియేట్ యూజర్ ఇంటర్ఫేస్ సెక్షన్. ఓకే, చూడండి ఇది రాదులేండి, ఎలాను టెస్ట్ అని ఇస్తాను నేను. క్రియేట్ అండ్ ఓపెన్ కొట్టాను అనుకోండి, ఇది రాదు, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. నేనేం చేయాలనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళి చూడండి ఏం లేదులేండి, డేటా క్యాప్చర్ అది రాదు. టెక్స్ట్ ఇన్పుట్ డ్రాగ్ చేశాను, ఇక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ ఇస్తాను, నాకు వచ్చి వెహికల్ ఇన్సూరెన్స్ ఇక్కడ కావాలి ప్రాపర్టీ, అది వస్తుందా? రాదు. వస్తుందా? రాదు, చూపించట్లేదు. సో ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కడైనా ఉందా, మోర్లోకి వెళ్ళినా ఉందా, జో అచ్యుతానంద జో జో ముకుంద, లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇది లేదు కాబట్టి నువ్వేం అది ఇక్కడికి సెక్షన్లోకి రాదు. సెక్షన్లోకి రానప్పుడు మనం ఎగ్జిక్యూట్ అవుతుందా ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సెక్షన్లోకి ప్రాపర్టీ ఎంబెడ్ అవ్వాలి. అసలు ప్రాపర్టీయే కనిపించట్లేదు ఇక్కడికి వచ్చాక, ఎందుకంటే డిఫరెంట్ క్లాసు. నేనేమో సెక్షన్ వచ్చి ఆర్గనైజేషన్ క్లాస్ వర్క్ క్లాస్లోకి ఇక్కడ ఆర్గనైజేషన్ క్లాస్లో చేస్తున్నాను, అవి మన ప్రాపర్టీస్ ఏమో ఇక్కడెక్కడో ఉన్నాయి. వర్క్ క్లాస్కి ఆర్గనైజేషన్ క్లాస్కి ఇన్హెరిటెన్స్ ఉంటుంది కానీ దీనికి డేటా క్లాస్తో ఇన్హెరిటెన్స్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఇది క్లోజ్ చేయాలి. సో ఇది క్లోజ్ చేసేసాను, సెక్షన్ క్లోజ్ చేసేసండి.
సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇక్కడికి వెళ్ళండి, రైట్ క్లిక్, క్రియేట్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఏ ప్రాపర్టీ చెప్తా, పేజ్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. ఇందులో పేజ్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. ప్రాపర్టీ అందులో ఉంటుంది, డేటా మోడల్ కదా, ప్రాపర్టీ. ఇక్కడ నుంచి లేబుల్ వచ్చి నేను దేనికోసం చేయాలనుకుంటున్నా, ఏ పేజ్ చేయాలనుకుంటున్నాను, పర్సనల్ వెహికల్ డీటెయిల్స్. ఓకే, ఓకే. ఇది వచ్చి ఆటో ఇన్సూరెన్స్లోనే ఉండాలి, ఎందుకంటే ఇంప్లిమెంటేషనే కాబట్టి. ఆల్ రైట్, సరిపోయింది. క్రియేట్ అండ్ ఓపెన్. ఇక టెక్స్ట్ టైప్ ఉంది కదా, ఇది తీసేసేయండి, సింగిల్ పేజ్ పెట్టండి. ఇప్పుడు వస్తుంది. ఈ పేజ్లో పేజ్ డెఫినిషన్ వచ్చి మనం డ్రాగ్ డౌన్ చేసి నేను వెహికల్ అని ఇచ్చాను, పేజ్ డెఫినేషన్ చూద్దాం ఏమవుతుందో. యాక్చువల్గా డేటా క్లాస్ రావాలి కదా, ఇక్కడ డేటా క్లాస్ వస్తేనే మనం యాక్సెస్ చేయగలం. డేటా క్లాస్ లోపల నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను కదా, చూద్దాం. ఓకే, చూద్దాం, విల్ సీ. ఓకే, సో ఎడిటబుల్ రైట్, విల్ సీ. ఓకే, ఓకే. I think we should not create this one here. I think we can create here. Okay, we'll see.